हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। पाहि पाहि गजानना पार्वतीनन्दन गजानना। पाहि पाहि गजानना पार्वतीनन्दन गजानना। एकदन्ता गजानना एकदन्ता गजानना लंबोदर हे गजानना। शूर्पकर्णा गजानना मूषिकवाहन गजानना। पाहि पाहि गजानना पार्वतीतनया गजानना। पार्वतीतनया गजानना। ॐ ओंकाररूपं त्र्यहमिति च परं यत्स्वरूपं तुरीयम् त्रैगुण्यातीतनीलं कलयति मनसस्तेजसिन्दूरमूर्तिम्। योगीन्द्रा ब्रह्मरन्ध्रे सकलगुणमयं श्रीहरेन्द्रेण संगं गं 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 गणेशं गजमुखमभितो व्यापकं चिन्तयन्ति। ఓం ఓంకార రూపం. గజాననుడు వినాయక స్వామివారి యొక్క విశేషం చాలా గొప్పగా చెప్పుకొస్తారు. ఆది పూజ్యుడు, గణాధ్యక్షుడు, పార్వతీ తనయుడు. మరి గణాధ్యక్షుణ్ణి ఈ రోజునందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవటం అనేటువంటిది భారతదేశమంతా ఉంటుంది. అందరూ కూడా చాలా విశేషముగా స్వామివారిని మరి ఫలపుష్పాదులని సమర్పించుకొని భక్తి భావనతో మరి సేవించేటువంటి అందరినీ కూడా ఆ గణనాయకుడు, గణాధ్యక్షుడు, వినాయక స్వామి, పార్వతి తనయుడు, విఘ్ననాయకుడు అందరినీ కూడా అనుగ్రహించుగాక. సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములు సకల శుభములను ప్రసాదించదా కాపాడునగాక. ఈనాడు జాతి విపత్తు కలిగి ఉన్నటువంటి కాలములో ఎవరూ కూడా మరి అలాంటి యొక్క మరి దోష బారిన పడకుండగా రక్షింపబడుదురుగాక అని చెప్పని కోరుకుంటూ ఈరోజు మనం గణపతి యొక్క పూజా సంబంధ విశేషాలు, గణపతి యొక్క విశేషాలు మనం చెప్పుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా గణపతిని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓంకార రూపం త్ర్యహమితి చ పరం యస్వరూపం తురీయం త్రైగుణ్యాతీతనీలం కలయతి మనసస్తేజసిందూరమూర్తిం. योगीन्द्रा ब्रह्मरन्ध्रे सकलगुणमयं श्रीहरेन्द्रेण संगं गं 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 गणेशं गजमुखमभितो व्यापकं चिन्तयन्ति। गं 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 गणेशं गजमुखमभितो व्यापकं चिन्तयन्ति। ओंकाररूपं गणपति ओंकार स्वरूपं సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమై ఉన్నటువంటిదియే ఓంకారము. ఆ ఓంకారమే గణపతి రూపము అని చెప్పారు.
సాకారముగా స్వామివారిని అందరూ కూడా సేవించుకుంటూ ఉంటారు. ఏ కార్యం తలబెట్టినా ముందుగా ఆరాధించేటువంటిది గణాధ్యక్షుడు. గణనాయకుడిని ఆరాధించిన తర్వాతనే అందరూ కూడా ఆయా కార్యాలను ప్రారంభం చేసుకోవడం లాంటిది చూస్తూ ఉంటాం. సమస్త గణములకు అనగా మానవ జీవితంలో అనుక్షణం అడ్డుపడి మన కార్యములను చెడగొట్టి సఫలీకృతం కాకుండా చేసేటువంటి గణాలైతే ఉన్నాయో ఆ గణాలకు అధిపతిగా ఉన్నటువంటి స్వామి కాబట్టి ఆ స్వామిని సేవించినట్లయితే, ఆయన ప్రసన్నం చేసుకున్నట్లయితే ఎలాంటి యొక్క విఘ్నములు లేకుండా సాంగమంగళముగా మన కార్యములు నిర్వర్తింపబడేటువంటి విధానముగా మనం స్వామివారిని సేవించుకోవడం అనేటువంటిది ఉంటుంది. మనం ఏ పూజ ఆరంభం చేసినప్పటికీ కూడా ముందుగా గణపతి పూజ అయిన తర్వాతనే మిగతా దేవతలందరినీ కూడా ఆరాధన చేయటం, అర్చించుకోవడం లాంటిది మనం లోకంలో చేస్తూ ఉంటాం. ఆ ప్రకారముగా సమస్త దేవతల కంటే కూడా ఆది పూజ్యుడుగా ఉన్నటువంటి విధానముగా మనం స్వామివారిని మరి సేవిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, భావిస్తూ ఉన్నాము. ఎందువల్ల ఆది పూజ్యుడు అనేటువంటి మాటగా మనం చూసినట్లయితే ఓంకార రూపం, ఆయన ఓంకారమే స్వరూపముగా ఉన్నటువంటి స్వామి. గణపతి యొక్క రూపము, ఆయన యొక్క రూపమే ఓంకార రూపముగా ఉండేటువంటి విధానముగా చాలామంది చెబుతూ ఉంటారు. అందుచేత ఆయన ఏమిటని చెప్పనంటే బాహ్యాకారమే కాదు, లోన ఉన్నటువంటి యొక్క స్వరూపం ఓంకారము అనగా తురీయమునందు యోగ సమాధిలో మహాత్ములు కనుగొనేటువంటి యొక్క శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి కలిగి ఉన్నటువంటి యొక్క విధానమే ఓంకార రూపముగా భావిస్తూ ఉంటారు. మనం ఈనాడు స్వామివారిని సాకారముగా పెట్టుకుని ఇంట్లో మరి అన్నీ కూడా సమర్పించుకుని నివేదన చేసుకుని పూజ చేసుకునే విధానం ఉంటుంది. ఇది ఒక భక్తి భావనతో చేసుకునేటువంటి విధానం. మన గృహములో ఎలాంటి యొక్క అరిష్టములు కలగకుండగా, అశుభములు కలగకుండగా, ఎలాంటి యొక్క శుభములే చేకూరే విధానముగా అందరూ ఆయురారోగ్యాలుగా ఉండే విధానములో మరి వినాయకుడిని సేవించుకునేటువంటి విధానములో మనం చక్కగా ఆరాధించుకుంటూ ఉన్నాము. ఇక్కడ మరి యోగులై ఉన్నటువంటి వారు సేవించేటువంటి యొక్క పూజా విధానము ఈ గ్రాణమునందు వాళ్ళు పూజ చేస్తారు. కనుక ఈ గ్రాణ స్థలం మూలాధార చక్రము అని చెప్పని, ఈ మూలాధార చక్రానికి అధిపతిగా ఉన్నటువంటి స్వామి వినాయకుడు. వాశాశాసావర్ణగంబై అట్లుగా వనగుదస్థానంబున వాశాశాసావర్ణగంబై చతుర్ధలయుక్తంబై తప్తకాంచన పుష్ప సన్నిభంబై మహీనలయంబై గ్రాణాకారణంబై మూలాధార గ్రాణాకారణంబై మూలాధార చక్రంబు రంజుళ్ళు అందు వినాయకునకు 6 నోర్ల హంసలు అని చెప్పని. గ్రాణాకారణంబై ఈ గ్రాణేంద్రియం కారణముగా ఉన్న గ్రాణేంద్రియమునందే వినాయక స్వామి ఉన్నట్లుగా మరి ఆరాధించే విధానముగా యోగ మార్గములో ఉంటుంది. ఇక్కడ 2 భాగాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఒకటి సాకారాంశము, రెండవది నిరాకార నిర్గుణ వినాయక స్వామి యొక్క ఆరాధనా విధానము. సాకార విధానముగా చేసినప్పుడు అది ఉపాసన అనేటువంటి మార్గముగా ఉంటుంది. ఆ ఉపాసన విధానముగా వినాయక స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే మరి వారి గృహములు ఎలాంటి యొక్క మరి అశుభములు లేకుండగా చక్కగా సాంగమంగళముగా గృహమంతా కూడా అందరూ కూడా శాంతియుతముగా ఉండే విధానముగా చేసేటువంటిది ఈ సాకారముగా చేసేటువంటి విధానము. అది అందరూ కూడా జీవితంలో ఆచరించాల్సి ఉంటుంది, స్వామిని సేవించాల్సి ఉంటుంది, స్వామి అనుగ్రహానికి పాత్రలను కావాల్సి ఉంటుంది. అది ఒక భక్తి భావనగా ఈ రోజున అందరం కూడా సేవించుకుంటూ ఉంటాము. తర్వాత వినాయక స్వామి యొక్క విశేషాల గురించి చెప్పినప్పుడు ఒక నిరాకార పరబ్రహ్మ స్వరూపముగా మహాత్ములు చెప్పుకురావటం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓంకార రూపం, కాబట్టి వినాయకుడు అని చెప్పనంటే సాక్షాత్తు ఓంకార స్వరూపము అని చెప్పని అంటారు. ఓంకారము అని చెప్పనంటే పరబ్రహ్మము యొక్క వాచకం. తస్య వాచక ప్రణవ అని పతంజలి మహర్షి. కనుక బ్రహ్మము యొక్క వాచకమై ఉన్నటువంటిది శవల బ్రహ్మం అని చెప్పని అంటారు. ఆ శవల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని పరబ్రహ్మ అని చెప్పిన ఒకటి చెబుతారు. ఆ పరబ్రహ్మమే ఓంకార స్వరూపము అన్నమాట. అందుచేత గమనించినట్లయితే మన గృహములో ఏ దేవతను ఆరాధన చేయాల్సిన విధానం ఉన్నప్పటికీ కూడా ముందుగా వినాయకుని యొక్క పూజ అయిన తర్వాతనే మిగతా దేవతలను ఆరాధిస్తాం.
అంటే అర్థం ఏంటని చెప్పనంటే సమస్త విశ్వానికి అధిష్టానమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఓంకారము. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అని చెప్పిన అన్నారు. ఓం ఇతి, ఓం అనేటువంటిది ఏకాక్షరం, ఒకే అక్షరమే బ్రహ్మ, బ్రహ్మము అని చెప్పని. కనుక ఆ బ్రహ్మము అనేటువంటిది సమస్త ఆ సమస్త జీవులకు అధిష్టానమై ప్రాణప్రదాతగా మహాప్రాణముగా ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము. కాబట్టి అందుచేత మరి ఆ బ్రహ్మము యొక్క చేతనాశ్రయం లేకుండా విశ్వంలో ఏది కూడా పనిచేసే అవకాశాలు లేవు. ఏ జీవి కూడా సంచరించే అవకాశం లేదు. ఈ విశ్వంలో సమస్త పదార్థాలన్నీ కూడా బ్రహ్మ చేతనాశ్రయంలో ఉన్నాయి. కాబట్టి అందుచేత ఆ బ్రహ్మమును మనము ఆది పూజ్యముగా సేవించే విధానం ఉంటుంది. ఆ పరబ్రహ్మ స్వరూపముగు ఓంకారమును ఆది పూజ్యముగా సేవించే విధానం ఉంటుంది. కనుక నీవు మరి చూడండి, కృష్ణ అష్టోత్తరనామాలు తీసుకున్నా, లలిత సహస్రనామాలు తీసుకున్నా, విష్ణు సహస్రనామాలు మరి ఏమన్నా తీసుకోండి కాక అన్ని నామాలకు ముందేం చెబుతాం మనం? ఓంకారం చెప్తాం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం గోవిందాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం లలితాదేవి అయి నమః, ఓం దుర్గాదేవి అయి నమః, ఓం శాముండి అయి నమః, ఓం ఓం ఓం. ఓంకారం లేకుండా ఏ నామం పలికే అవకాశాలు లేవు. ఈ విధముగా సకల జీవులకు పరబ్రహ్మము ఓంకారముకు పరబ్రహ్మం అధిష్టానమై చేతనమై ఆధారమై ఉన్నదో, సమస్త దేవతలకు కూడా ఆ ఓంకారమే ఆధారం, బ్రహ్మమే ఆధారం. బ్రహ్మచేతనాశ్రయం లేకుండా ఏ దేవతలు పనిచేసే అవకాశాలు లేవు. అందుచేత ఏ దేవతను మనం ఆరాధించాల్సిన విధానం ఉన్నా ముందుగా ఓంకారాత్మికమై ఉన్నటువంటి గణపతిని సేవించిన తర్వాతనే మనం ఆ యొక్క మరి మిగతా దేవతలను ఆరాధించే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గణపతిని ఓంకార రూపముగా ఇక్కడ సేవిస్తూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. ఓంకార రూపం త్రహమితి చపరం యత్స్వరూపం తురీయం. అయితే ఆ ఓంకారాత్మికమై ఉన్నటువంటి ఆ పరమాత్మ అనగా గణాధ్యక్షుడు, గణనాయకుడు వినాయక స్వామి యత్స్వరూపం తురీయం, ఆయన స్వరూపం ఏంటని చెప్పానంటే తురీయం అని చెప్పి అన్నారు. తురీయం అంటే 4వ అనుభవమును తురీయము అని చెప్పని అంటారు. లోకంలో అందరికీ 3 అనుభవాలు ఉంటాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అనుభవాలు ఉంటాయి తప్ప 4వదగు యోగ సమాధి అనుభవం లేదు. ఏమిటని చెప్పినట్టు ఇది ఓంకారం, ఓంకారాత్మికమై ఉన్నటువంటి యొక్క మరి ఆ 4వ అనుభవం తురీయము, యోగ సమాధి అని చెప్పి అన్నారు. ఆ తురియం యోగ సమాధి అనేటువంటి యొక్క దాని యందు ఉన్నటువంటి యొక్క ఓంకారము, అక్కడే వినాయక స్వామి నివసించి ఉన్నాడు. అది నిర్గుణ పరబ్రహ్మతత్వ విధానముగా భావించే విధానములో యత్స్వరూపం తురీయం. తురీయం 4వ అనుభవం ఇది. అనగా స్థూల దేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైయసుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు. కూటస్థ అక్షర, అక్షరుడై ఉన్నటువంటి కూటస్థుడు ఓంకార స్వరూపం ఉన్నటువంటి యొక్క విధానం ఇది. కనుక ఈ మహాకారణ స్థలం ఇది, మోక్ష ద్వారం ఇది, కైవల్య మార్గంలో పోయేందుకు మార్గమై ఉన్నటువంటి మహాకారణ స్థలములో ఇది 4వ. తురీయం అంటే 4వ అని చెప్పి అర్థం. తురీయం 4వ. ఈ 4వ అనుభవము. జాగ్రత్త అనుభవం ఉన్నది, మనకి స్వప్నానుభవం ఉన్నది, సుషుప్తి అనుభవం ఉన్నది. కానీ తురీయ అనుభవం మాత్రం మనకి లేదు. కారణం ఏంటని చెప్పనంటే స్థూల దేహంతో సంబంధం కలిగి జాగ్రత్త అనుభవాన్ని పొందుతూ ఉన్నాము, సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నానుభవాన్ని పొందుతూ ఉన్నాము, కారణదేహంతో సంబంధం పడి సుషుప్తి అనుభవాన్ని పొందుతూ ఉన్నాము, మహాకారణమగు హంసతో సంబంధం పడి మనము 4వదగు యోగ సమాధి అనుభవం కోసంగా ప్రయత్నం చేయటం లేదు. అందుచేత 4వదిగా చెప్పేటువంటి యొక్క తురీయం అది ప్రయత్నాధీనమై ఉన్నది. ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రమే అనుభవం అవుతుంది తప్ప అది అనుభవానికి వచ్చే అవకాశం లేదు. ఈ జాగ్రత్త అనేటువంటిది అది అనుభవానికి వస్తున్నది. స్వప్నం అనేది కూడా ఏ ప్రయత్నం లేకుండానే అనుభవానికి వస్తూ ఉన్నది. సుషుప్తి అనేది కూడా ఏ ప్రయత్నం లేకుండానే అనుభవానికి వస్తున్నది.
కానీ మోక్షం యొక్క సంబంధమై ఓంకారము తురీయము మోక్షం యొక్క సంబంధమై ఉన్న విధానం మాత్రమే అది ప్రయత్నం యొక్క అధీనమునందు ఉన్నది, ప్రయత్నాధీనమై ఉన్నది అన్నమాట. కనుక నాకు మోక్షం కావాలి అనేటువంటి అపేక్ష ఎవరికైతే ఏర్పడుతుందో వారు మాత్రమే ఈ స్థానంలో ప్రవేశిస్తారు. లోకంలో చాలామంది మళ్ళా జన్మించాలి, జన్మలు పొందాలి, ఉత్తమ దేహాలు పొందాలి, ఉత్తమ లోకాలు పొందాలి అనేటువంటి వారే ఎక్కువ శాతంగా ఉంటారు. కాబట్టి వారు ఈ మూడింటి ఎందే పరిమితమై ఉన్నారు. అనగా స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం వాటి ఎందు మాత్రం పరిమితమై ఉన్నారు. కాబట్టి స్థూల దేహం పోయినా ఈ సూక్ష్మదేహం కారణదేహం ఉంటుంది. కాబట్టి ఈ కారణదేహం సూక్ష్మదేహ ఆశ్రయంలోనే వేరే వేరే దేహాలు పొందటం జరుగుతుంది, లేదా ఉత్తమ లోకాలు పొందటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో చాలామంది మళ్ళా జన్మించాలనేటువంటి యొక్క అపేక్షతో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఉత్తమ గతులు పొంది అక్కడ సుఖాలు పొందేటువంటి అపేక్షతో ఉంటారు. కాబట్టి అందుచేత ఈ మూడింటితోనే సంబంధం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ మూడు నాకొద్దు, మళ్ళీ ఉత్తమ దేహాలు పొందేది లేదు, హీన దేహాలు పొందేది లేదు, ఏ యొక్క లోకాలు కూడా నాకు అవసరం లేదు అనేటువంటి యొక్క భావన వైరాగ్యం కలిగి ఉన్నటువంటి వారికై ఉన్నటువంటి స్థానం 4వది. కనుక ఆ స్థానంలోకి వారికై వారే రావాల్సి ఉంటుంది, మోక్షాన్ని కోరుకున్నారు కాబట్టి. అది అందుచేత మోక్షాపేక్ష అనేది లోకంలో అందరికీ కలగదు. ఆ మోక్ష అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు మహాకారణంలోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మహాకారణం యొక్క సంబంధమై ఉన్న తురీయ అనుభవం కలిగిందా అంటే అజ్ఞానం అంతరిస్తుంది, కర్మవాసనలు అంతరిస్తాయి. కాబట్టి మళ్ళా జన్మకొచ్చే విధానం అనేటువంటిది ఉండదు. అందుచేత జన్మలు వద్దు అనేటువంటి యొక్క భావం ఉన్నటువంటి వారు మాత్రమే ఈ మహాకారణంలో ప్రవేశించే విధానం ఉంటుంది తప్ప ఎవరూ కూడా ఈ మహాకారణం జోలికి రారు. ఎంచేపటికి స్థూల దేహంతో సంబంధం పడి లోకానుభవము, సూక్ష్మదేహంతో సంబంధం పడి నిద్రానుభవము, కారణదేహంతో సంబంధం పడి సుషుప్తి అనుభవము, ఈ మూడు కూడా పొందుతూ ఉన్నారు. ఈ మూడింటి అనుభవం పొందటం కారణముగా వాళ్ళకి ఉత్తమ దేహాలు పొందే అపేక్ష ఉంది కాబట్టి అది నెరవేరే అవకాశం ఉన్నది. ఉత్తమ లోకాలు పొందే ఉద్దేశం ఉంది కాబట్టి నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ 4వ స్థానంలో ప్రవేశించారు అంటే అవి అన్నీ కూడా నశింపబడతాయి. అందుచేత ఇది ప్రత్యేకముగా ఉన్నటువంటి యొక్క స్థలము, యోగ స్థలము, నివృత్తి మార్గం అటువంటి యొక్క విధానము, అది స్పేర్ ప్రత్యేకముగా ఉన్నటువంటి విధానం. ఎవరైనా దాన్ని కోరుకుంటే ఆ స్థానంలోకి పోవటమే తప్ప కోరుకోని వారు ఆ స్థానంలో ప్రత్యేకంగా పోరు. ఎంచేపటికి ఉన్నా విందామా కందామా ఈ లోకం యొక్క సంబంధ అనుభవం కలిగి ఉన్నటువంటి ఈ మూడు కాబట్టి ఈ మూడింటితోనే తన యొక్క వ్యవహారాన్ని సరిపెట్టుకునే విధానంగా ఉన్నారు. కాబట్టి మోక్షానికి పోయేటువంటి యొక్క భావం ఎవరు కలుగుతుందో వాళ్ళు మాత్రమే మహాకారణాన్ని ఆశ్రయిస్తారు. కాబట్టి ఆ మహాకారణాన్ని ఆశ్రయించి హంస యొక్క ఆశ్రయం ద్వారా లోన ఉన్నటువంటి యొక్క ఓంకార స్వరూపుడై తురీయ స్వరూపుడే ఉన్నటువంటి వినాయక స్వామిని ఆరాధించి సమస్త విఘ్నాలను తొలగింపజేసుకుని మరి అజ్ఞానాన్ని తొలగింపజేసుకుని బ్రహ్మైక్య భావన పోయే విధానములో ఆయన సహకరించేటువంటి వాడు. కాబట్టి యత్స్వరూపం తురీయం అనే పదం ఇక్కడ వాడారన్నమాట. కాబట్టి ఓంకారం యొక్క మూల రూపం ఇది. ఏమి ఓంకార రూపం తత్స్వ స్వరూపం తురీయం. ఇది ఓంకార రూపమును తురీయ స్వరూపం. ఇది ఏమి ఓంకారం అని చెప్పన్నప్పుడు ఓంకారంలో ఏమున్నాయి? అకార, ఉకార, మకార, అర్ధమాతృక, ఈ 4 చేరి ఓంకారం. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ, ఓం ఇతి ఏకాక్షరం ఒకే అక్షరముగా చెప్పినప్పటికీ కూడా ఆ ఒక్క అక్షరములో 4 అక్షరాలు చేరి ఉన్నాయి. అకార మాత్ర, ఉకార మాత్ర, మకార మాత్ర, అర్ధమాత్ర అన్నారు. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః అని కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పినటువంటి యొక్క మాట ఇది. త్రిమాత్రం అర్ధమాత్రంచ, కాబట్టి త్రిమాత్రం అర్ధమాత్ర ఈ 4 చేరి ఓంకారము యొక్క స్వరూపము అని చెప్పని ఇదే మాట మనకి మాండూక్యోపనిషత్తులో కూడా అక్కడ కూడా ఈ 4 పాదాలుగా చెప్పుకోవడం జరుగుతుంది అక్కడ.
సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ 4 పాదాలుగా అని చెప్పారు అక్కడ. పాదము అంటే పద్దల గతవు, పాదము అంటే ఆ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తాం కదా, కాబట్టి ఆ ముందుకు పోయేటువంటి విధానములో పాదము అంటే పద్దల గతవు, గమనయుక్తమై ఉండేటువంటివి పాదములు అని చెప్పని. కాబట్టి ఇక్కడ అకార పాదం, ఒకార పాదం, మకార పాదం, అర్ధమాత్రక ఇది పాదం అన్నమాట, 4 పాదాలు. కాబట్టి 3 పాదాలలో మాత్రం మనం గమనం చేస్తూ ఉన్నాం. అకార పాదం వీడి ఒకార పాదానికి, ఒకార పాదం వీడి మకార పాదానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అకార పాదంలో ఉన్నప్పుడు జాగ్రత్త అనుభవము, ఒకార పాదంలో ఉంటే స్వప్నానుభవము, మకార పాదములో ఉంటే సుషుప్తి అనుభవము. ఇట్లా పద్దలా గతవు ఈ 3 అనుభవాలు మనం పొందుతూ ఉన్నాము. కానీ అర్ధమాత్రగా ఉన్నటువంటి యొక్క ఓంకార స్వరూపాన్ని మనం ఆశ్రయించటం లేదు. అది అర్ధమాత్ర అన్నారు. ఇవేమో మాత్రకాలం, అకార మాత్ర, ఒకార మాత్ర, మకార మాత్ర అన్నారు. దీన్ని అర్ధమాత్ర అనే పదం పెట్టారు ఎక్కడ ఏమి. కాబట్టి మాత్రకాలము అని చెప్పనంటే వ్యవహార యోగ్యమై ఉన్నటువంటి భాగం మాత్రకాలం. అర్ధమాత్ర అన్నప్పుడు అక్కడ వ్యవహారం లేదు. ఇక అర్ధమాత్రలో వ్యవహారం లేదు. మాత్రలో, దీర్ఘములో, ప్లుతములో వాటిల్లో వ్యవహారం ఉంటుంది. ఆ ఆ ఐ ఓ ఇవన్నీ కూడా ఆ అన్నది మాత్రకాలం, ఆ 2 మాత్రల కాలం. ఏమి ఏ అది గుణాక్షరం, ఐ అది ప్లుతం యొక్క అక్షరం అన్నమాట. ఈ ప్రకారముగా మాత్రలలో వ్యవహారం ఉన్నది. కానీ అర్ధమాత్ర పలకాలని చెప్పనంటే అది సాధ్యమయ్యే కాదు. ఇందువల్ల అర్ధమాత్ర అన్నారని చెప్పనంటే ఈ యొక్క తురీయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ వ్యవహార రహితమైపోతుంది అంతా కూడా. ఏమి వ్యవహార రహితము అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా వాటి వ్యవహారం అంతా కూడా మరి రహితమైపోతుంది. కాబట్టి వ్యవహార రహితమై ఉన్న విధానముగా చెప్పినప్పుడు అర్ధమాత్ర అది మహాకారణ స్వరూపము అని చెప్పిన అన్నారు. అర్ధమాత్ర అక్షరానిత్య అని గీతా మహాత్మ్యంలో చెప్పుకొస్తారు అక్కడ. గీతా మే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్ర అక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక అర్ధమాత్ర అని చెప్పి అంటారు గీతా మహాత్మ్యంలో. అది బ్రహ్మరూప అన్నారు. గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ, బ్రహ్మరూపము న సంశయ, సంశయము లేదు, అర్ధమాత్ర అన్నారు. కాబట్టి మహాకారణాన్ని అర్ధమాత్ర ఎందువల్ల అని చెప్పనంటే ఇక్కడికి చేరుకున్నామంటే సమస్త వ్యవహారం అంతా కూడా సమస్య పోతుంది, ఏముండదేక. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం ఉపశమిస్తాయి, చప్పగా పడుంటాయి అక్కడెక్క. అందుచేత ఇది అవ్యవహార్యం కాబట్టి దాన్ని అర్ధమాత్రగా చెప్పుకొచ్చారు. మిగతా వ్యవహార యోగ్యముగా ఉన్నాయి కాబట్టి వాట్లను మాత్రకాలము అని చెప్పి అన్నారు. కాబట్టి అర్ధమాత్రను ఈ 3 మాత్రలు చేరి దాన్ని ఓంకారము అని చెప్పని అంటారు. కాబట్టి ఓంకారములో అర్ధమాత్ర అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థ అంతరించిందా అంటే అకార మాత్ర లేదు, ఒకార మాత్ర ఉంటుంది. స్వప్నావస్థ అంతరించింది అంటే ఒకార మాత్ర లేదు, మకార మాత్ర ఉంటుంది. అది కాబట్టి మకార మాత్ర యోగు జీవుడు అవిద్యాబద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆ మకార మాత్ర దాటి అర్ధమాత్రలోకి ప్రవేశించే అవకాశం లేదు. నువ్వు కావాలంటే అకార మాత్ర దాటి ఒకార మాత్రలో ప్రవేశించవచ్చు, ఒకార మాత్ర దాటి మకార మాత్రలో ప్రవేశించవచ్చు. అకార మాత్ర దాటావు కాబట్టి నీకు జాగ్రత్త అవస్థ అంతరిస్తుంది, స్వప్నావస్థ భాషిస్తుంది. ఒకార మాత్ర దాటావు కాబట్టి నీకు స్వప్నావస్థ కూడా అంతరించి సుషుప్తి అనుభవం కలుగుతూ ఉన్నది. కానీ మకార మాత్ర చెప్పేటువంటి యొక్క అజ్ఞానాత్మిక ఆవరణాత్మిక జీవత్వం అనేటువంటిది అది అంతరించదు. ఇందువల్ల జీవత్వం అంతరించిందా అని చెప్పనంటే ఎవరైతే లోకంలో మళ్ళా పుట్టాలి, ఉత్తమ లోకాలకు పోవాలి, ఉత్తమ గతులు పొందాలి అనేటువంటి భావాలు కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క అపేక్ష అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. అందుచేత దానికై అదిగా అవిద్య అంతరించదు. నీకు ఒకవేళ నాకు ఈ పుట్టుకలు వద్దు, ఈ భవబంధాలు వద్దు, ఈ బెడద వద్దు అని చెప్పనే భావం నీకున్నట్లయితే అది నీవుగా దాన్ని తీసేసుకునేటువంటి విధానం నీ చేతుల్లో ఉన్న విధానం. నువ్వు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు అంతవరకు అని చెప్పని. కాబట్టి లోకంలో మోక్షం యొక్క అపేక్ష అందరూ కలగదు కదా, ఏ కొద్ది మందికో ఉంటుంది. మనుష్యానాం సహస్రేషు
అని స్వామి చెప్పినట్లుగా ఏ కొద్ది మందికో ఉంటుంది కాబట్టి ఎవరికైతే అలాంటి అపేక్ష కలుగుతుందో వాళ్ళు ఈ మహాకారణంలో ప్రవేశిస్తారు. వాళ్ళేక వద్దనుకున్నారు కాబట్టి మరలా జన్మించాలి, ఉత్తమ లోకాలు పోవాలి, ఉత్తమ దేహాలు పొందాలని అపేక్ష ఉన్నటువంటి వారు యజ్ఞయాగాదులు పుణ్యాదులను సమకూర్చుకుని ఈ కారణ దేహస్థుడే ఉన్నటువంటి జీవుడు ఈ సూక్ష్మ దేహాన్ని తీసుకుని ఉత్తమ గతులకు పోయే విధానము ఉంటుంది. కనుక జీవత్వం ఉన్నంత వరకే వాళ్ళ యొక్క అపేక్షలు నెరవేరే అవకాశాలు ఉంటాయి. జీవత్వం అంతరించిందా అంటే ఇక లేదిక. కారణదేహం పోయిందా అంటే జీవత్వం లేదు. జీవత్వం లేదా అని చెప్పారంటే జీవో బ్రహ్మైవ నాభ, జీవుడు బ్రహ్మమై కూర్చుంటాడు. ఇక మళ్ళా వాళ్ళకి పుట్టే విధానం అనేటువంటిది ఉండదు. కాబట్టి జీవితంలో ఎవరి యొక్క అపేక్ష వాళ్ళది. మోక్షం అనేది కొంతమంది అపేక్ష, మరలా జనించాలి, మళ్ళీ ఈ కుటుంబంలో జనించాలి, ఉత్తమ లోకాలు పోవాలనేటువంటి అపేక్ష లోకంలో చాలా మందికి ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క స్థూల దేహాన్ని వీడి అకార మాత్ర నుండి ఒకార మాత్రకు, ఒకార మాత్ర నుంచి మకార మాత్రకు, కారణ దేహం వరకు మాత్రమే వచ్చి ఆగుతారు. మళ్ళా తిరిగి మళ్ళా ఒకార మాత్ర అకార మాత్ర వీటిల్లో ప్రవేశించి స్వప్నానుభవము జాగ్రత్త అనుభవాన్ని పొందే విధానంగా లోకంలో ఉంటుంది. కాబట్టి మకార మాత్ర దాటి అర్ధమాత్రలోకి రావటం అంటే అది వాళ్ళ యొక్క అపేక్ష మీద ఆధారపడి ఉన్నటువంటి విధానము. ఎవరైతే బ్రహ్మైక్య సిద్ధిని, మోక్ష స్థితిని అపేక్షిస్తారో వారు మాత్రమే అర్ధమాత్రను ఆశ్రయించాల్సి ఉంటుంది. కనుక మనం అందరం కూడా 3 మాత్రలను ఆశ్రయించి ఉన్నాం. అకార మాత్రను ఆశ్రయించే కదా జాగ్రత్త అనుభవాన్ని పొందుతుంది. ఉకార మాత్ర ఆశ్రయించి స్వప్నానుభవాన్ని పొందుతూ ఉన్నాం. మకార మాత్రలో ఉండి సుషుప్తి అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈ 3 కూడా, ఈ 3 మాత్రల ద్వారా మనకి మూడింటి లోకాలు, జాగ్రత్త లోకం, స్వప్న లోకం, సుషుప్తి లోకం, ఈ 3 లోకాల అనుభవం కలుగుతూ ఉన్నది. ఇది మహాకారణమునందు ఉన్నటువంటి అర్ధమాత్ర. అర్ధమాత్రకయే ఓంకారము. ఓంకారము యొక్క మూల రూపం అది అర్ధమాత్ర. అకారం లేకపోయినా ఒకారం ఉంటుంది, ఒకారం లేకపోయినా మకారం ఉంటుంది. మకారం లయమైందా అంటే అర్ధమాత్ర ఉంటుంది. అర్ధమాత్రయే ఓంకారము. కాబట్టి ఇటు నుంచి లేనితనం ఏర్పడుతుంది తప్ప ఇటు నుంచి రాదు. మహాకారణం లేకుండా కారణదేహం ఉండటం లాంటి దానం లేదు. ఇవేవి లేకపోయినా మహాకారణం మాత్రం ఉంటుంది. గమనించండి. అది ఈ మహాకారణాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ ఓంకారముకు అర్ధమాత్రకు ఉండబట్టే ఈ 2 దేహాలు పనిచేస్తూ ఉన్నాయి. ఏది అకారాత్మికమై ఉన్న స్థూల దేహము, ఒకారాత్మికమై ఉన్న సూక్ష్మ దేహము, ఈ 2 కూడా పనిచేస్తున్నవి ఏం చెప్పనంటే అర్ధమాత్రక మహాకారణం యొక్క ఆశ్రయంలో ఉండే పనిచేస్తూ ఉన్నవి. ఎట్లా అని చెప్పనంటే అర్ధమాతృకగా ఉన్నటువంటి యొక్క మహాకారణమే అది శ్వాసగా పరిణమించి ఈ దేహాన్ని కాపాడుతూ ఉన్నది. ఈ శరీరంలో శ్వాస కనుక లేకపోయిందా అని చెప్పనంటే ఈ దేహంలో ఏ అవయవం పనిచేసే అవకాశాలు లేవు. శ్వాస ఆగిందా ఈ దేహం కింద పడిపోతుంది. కనుక 24 తత్వాలతో ఉన్నటువంటి యొక్క ఈ స్థూల దేహం అనేటువంటిది శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి ఇది పనిచేస్తూ ఉన్నది. దీన్నే గోళకములు అని చెప్పి అన్నారు. 24 తత్వాలు కలిగి 24 గోళకములు కలిగి ఉన్నటువంటి యొక్క ఈ స్థూల దేహం అనేటువంటిది శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి పనిచేస్తూ ఉన్నది. 19 ముఖములు కలిగి ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం, 19 ముఖాలు కలిగి 19 ఇంద్రియాలు కలిగి ఉన్నటువంటి యొక్క ఆ సూక్ష్మ దేహం పనిచేస్తుందని చెప్పనంటే అది తెలివి యొక్క ఆశ్రయంలో ఉండి పనిచేస్తూ ఉన్నది. కనుక ఆ తెలివి అంటే అది మహాకారణం యొక్క స్థూల రూపం. ఆ మహాకారణం యొక్క స్థూల రూపమే తెలివి. ఆ మహాకారణం యొక్క స్థూల రూపమే శ్వాస. గమనించండి. మహాకారణం అంటే అర్ధమాత్ర, ఓంకారం యొక్క మూల రూపం. అర్ధమాత్ర యొక్క ఓంకారం యొక్క మూల రూపము యొక్క దాని స్థూల రూపమే శ్వాస, హంస అని చెప్పని. కనుక ఈ శ్వాస అనేది ఎప్పుడూ ఆడుతూ ఉంటుంది. తర్వాత మహాకారణం యొక్క స్థూల రూపమే తెలివి. కనుక ఆ తెలివి యొక్క ఆశ్రయంలో ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము పనిచేస్తూ ఉన్నది. అందుచేత ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహము, గోళకాత్మికమై ఉన్నదేమో స్థూల దేహము.
ఈ రెండు కూడా జడాత్మికమై జడ పదార్థములు. ఎందుకని చెప్పని పంచభూతములు జడములు. ఈ పంచభూతములు అనగా భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, ఈ పంచభూతాలు జడము కాబట్టి ఈ జడాత్మికమై ఉన్నటువంటి యొక్క పంచభూతాల అంశముల నుండి ఏర్పడ్డటువంటివే ఈ స్థూల దేహము, సూక్ష్మదేహము. అనగా తన్మాత్రల యందలి తామసిక అంశము చేత ఏర్పడిందేమో స్థూల దేహము, తన్మాత్రల యందలి రాజసిక సాత్విక అంశముల చేత ఏర్పడిందేమో సూక్ష్మదేహం. కాబట్టి ఈ గుణాత్మికమై ఉన్నటువంటి యొక్క ఈ స్థూల దేహము, సూక్ష్మదేహము రెండు కూడా జడములు. అవి స్వయంగా వ్యవహరించే సామర్థ్యం వాటికి లేదు. అందువల్ల జడాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహాన్ని ఈ శ్వాస అనేది ధరించి భరించి వ్యవహరింప చేస్తూ ఉన్నది. శ్వాస ఆగిందా అంటే ఈ దేహం పడిపోతుంది. అటండి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని ఆ మహాకారణం యొక్క స్థూల రూపమగు ఈ తెలివి ధరించి వ్యవహరింప చేస్తూ ఉన్నది. ఆ తెలివి నిద్రలో గనక పడిపోయిందా అంటే ఈ సూక్ష్మదేహం పనిచేసే అవకాశం లేదు. అందుచేత ఈ స్థూలదేహము, సూక్ష్మదేహము రెండింటి వ్యవహారము నడిపించేది ఈ మహాకారణాత్మిక అర్ధమాత్ర. కనుక అర్ధమాత్ర యొక్క ఆశ్రయంలో ఉండే అకారమాత్ర పనిచేస్తున్నది, ఉకారమాత్ర పనిచేస్తున్నది, మకారమాత్ర పనిచేస్తున్నది. కనుక ఈ మూడు మాత్రలు లేకపోయినా అర్ధమాత్ర ఉంటుంది. అది మహాకారణ స్వరూపం. మహాత్ముల యోగ సమాధిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? పూర్ణమై ఉన్నటువంటి యొక్క ఓంకారము, అర్ధమాత్రికగా ఉన్నటువంటి ఓంకారము, అదే జగన్మాతగా అమ్మవారుగా చెప్పే విధానంగా కూడా చెప్తారు. ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క లోన ఉన్నటువంటి యొక్క ఓంకారమగు మహాకారణమగు ఓంకార స్వరూపమే అది తురీయము అని చెప్తున్నారు ఇక్కడ. ఓంకార రూపం త్రిహమితి చపరం యత్ స్వరూపం తురీయం. తురీయం నాలుగవ అనుభవము: జాగ్రత్త అనుభవము, స్వప్నానుభవము, సుషుప్తి అనుభవము. స్థూలదేహము జాగ్రత్త అవస్థ, విశ్వడు సూక్ష్మదేహము స్వప్నావస్థ, తయస్సుడు కారణదేహము సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞుడు మహాకారణము, తురీయము కూటస్థుడు అర్థం. కనుక ఇది ఓంకారము యొక్క మరి నిలయమై ఉన్నటువంటి అర్ధమాత్ర నిలయమై ఉన్నటువంటి ఓంకారమునందు వినాయక స్వామి తురీయము కలిగి ఉన్నాడు. మోక్ష ప్రదాతగా ఉన్నాడు. సకల దేవతలకు మొదటి ఆరాధ్య దైవముగా ఉన్నటువంటి వినాయక స్వామి. కాబట్టి ఓంకారము లేకుండగా మనం ఏ నామాన్ని ఉచ్చరించం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం అయ్యప్ప స్వామి నమః, ఓం వినాయక స్వామి నమః, ఓం వినాయక స్వామి నమః, ఏ నామం అని చెప్పుగాక. అనగా స్థూల భాగాలలో చూసేటువంటి దేవతామూర్తులు. కానీ సూక్ష్మంగా ఉన్నదేమిటి? మహాకారణాత్మిక ఓంకారం. కాబట్టి ఆ ఓంకారము తురీయము అని చెప్పని అన్నారు. త్రైగుణ్యాతీత నీలం, త్రైగుణ్యాతీతము అన్నారు. ఆ ఓంకారముకు తురీయము ఎట్లా ఉందా అని చెప్పారంటే త్రైగుణ్యాతీతం, త్రిగుణాలకు అతీతమై ఉన్నది. మూడు గుణాలు సాత్విక, రాజసిక, తామసిక. సాత్వికం అకారమునందు, రజోగుణం ఉకారమునందు, తమోగుణం మకారమునందు. ఏమి జాగ్రత్త అవస్థ సాత్విక అవస్థ, స్వప్నము రజస్సు యొక్క అవస్థ, సుషుప్తి తమస్సు యొక్క అవస్థ అన్నమాట. కాబట్టి మూడు గుణాలకు అతీతమై ఉన్నది మహాకారణము అని అర్థం. ఇది గుణాతీత స్థితి. మహాకారణంలో ప్రవేశించావు అంటే గుణాతీత స్థితి అని చెప్పని అన్నారు. స్థూల దేహముతో ఉన్న గుణ సంబంధ వ్యవహారమే, సూక్ష్మదేహముతో ఉన్న గుణ సంబంధ వ్యవహారమే, కారణదేహముతో ఉన్న గుణ సంబంధ వ్యవహారమే. మహాకారణముతో ఉన్నావు అంటే ఈ మూడు గుణాలు లయమైపోయేటువంటి స్థితి, త్రిగుణాతీత స్థితిని పొందే అవకాశం అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి త్రైగుణ్య అతీతం. కాబట్టి మూడు గుణాలకు అతీతమై ఉన్నది. మహాకారణములో చేరి ఉన్నటువంటి వారు మూడు గుణాలను జయించే అవకాశం ఏర్పడుతుంది. ఈ మహాకారణమును ఆశ్రయించకుండగా మూడు గుణాలను జయించే అవకాశమే లేదు. ఏమి మహాకారణాశ్రయం లేకపోతే ఈ మూడింటిని కూడా జయించే అవకాశం లేదు. నువ్వు మహాకారణం యొక్క ఆశ్రయం పొందకపోయావు అనుకో, ఎక్కడుంటావు? స్థూల దేహంలో జాగ్రత్త అవస్థలో ఉంటావు, లేదా సూక్ష్మదేహం స్వప్నావస్థలో ఉంటావు, లేదా సుషుప్తి కారణదేహం సుషుప్తి అవస్థలో ఉంటావు. నీకు ఈ మూడు అవస్థలు కాకుండా మరొక అవస్థ ఉందేమో చెప్పండి చూద్దాం.
ఇక ఏమన్నా ఉంటే మూర్ఛావస్థ, అంతే. ఇక మూర్ఛావస్థ కూడా నిద్రావస్థలో భాగమే, సుషుప్తావస్థలో భాగమే. ఇంకేమన్నా ఉంటే మరణావస్థ. ఆ మరణావస్థ అనేది లాస్ట్లో ప్రారంధం అయిపోయిన తర్వాత శ్వాస ఆగిపోతుంది కాబట్టి ఆ పూట నీకు వస్తుంది. అది ప్రారంధం అయిపోయే పర్యంతం ఈ శ్వాస ఆడుతుంది. ప్రారంధం అయిపోయిందా అంటే ఆ పూటే శ్వాస కాస్త ఆగి కూర్చుంటుంది. కాబట్టి ఈ పార్థివ దేహం పండుటాకులాగా రాలి కింద పడుతుంది ఆ పని. కాబట్టి ఏంటంటే మనం ఈ 3 గుణాలతో సంబంధం పడి ఉన్నాం. 3 గుణాల సంబంధము లేకుండా మనకు ఏ ఒక్క క్షణం కూడా లేదు. ఉంటే జాగ్రత్త అవస్థలో ఉన్నావు, లేదా స్వప్నావస్థలో ఉన్నావు, లేదా సుషిప్త అవస్థలో ఉన్నావు. అది వదిలిపెడితే మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తావు, స్వప్నావస్థకు పోతావు, సుషిప్త అవస్థకు పోతావు. ఇంకెక్కడికి పోయే అవకాశాలు లేవు. నువ్వు ఏ దేశానికన్నావో ఈ భూగడ్డ మీద ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, నువ్వు ఏ దేశాలకు పోయినంతకాలం జాగ్రత్త అవస్థే. నిద్రించావా స్వప్నావస్థలో ఉంటావు, ఇంకా బాగా లోపలికి పోయావా సుషిప్త అవస్థలో ఉంటావు. కాబట్టి మేలుకున్నావా సాత్వికం జాగ్రత్త అవస్థ, నిద్రపోయావా స్వప్నం వచ్చిందా రజోగుణం స్వప్నావస్థ, గాఢంగా నిద్రపోయావా అజ్ఞాన సంబంధం సుషుప్తి అవస్థ. ఈ 3 గుణాలతో మిళితమై ఉన్నటువంటి యొక్క విధానమే. అనగా ఈ భూమి మీద పడిన మొదలు, భూమి మీదకు వచ్చింది మొదలు, భూమి లోపలకు పోయేదాకా మానవుడు ఉన్నటువంటి విధానము ఈ 3 అవస్థలతోనే సంబంధం పడి ఉన్నాడు. త్రైగుణ్య అతీతం, ఈ 3 గుణాలకు అతీతముగా ఉన్న విధానం ఎప్పుడు ఏర్పడుతుంది? మహాకారణము. ఇది ఇక్కడ గుణరహితం, గుణాతీత స్థితి. అర్ధమాత్రగా చెప్పేటువంటి ఈ యొక్క ఓంకారం యొక్క స్థానములో చెప్పేటువంటి యొక్క మహాకారణ స్థలములో అది త్రిగుణాలకు అతీతముగా సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 గుణములను అంటకొండగా ఉన్నటువంటిది గుణాతీత స్థితి. కాబట్టి గుణాతీత స్థితిని పొందే ఉద్దేశం ఉందా మహాకారణంలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. లేదా గుణములతోనే సంబంధం పడి గుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క అనుభవాలు పొందే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ 3 సంబంధం పడాల్సి ఉంటుంది. సాత్వికంతో సంబంధం పడ్డావా జాగ్రత్త అనుభవాన్ని పొందుతావు, రజస్సుతో సంబంధం పడ్డావా స్వప్నానుభవాన్ని పొందుతావు, అజ్ఞానంతో తమస్సుతో సంబంధం పడ్డావా సుషుప్తి అనుభవాన్ని పొందుతావు. ఈ ప్రకారం మనం జీవితంలో మనం చేస్తున్నది ఈ పనే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 సంబంధం పడ్డామంటే 3 గుణాలతోనే మనం సంబంధం పడి ఉన్నాము. ఈ 3 గుణములు విడిచిపెట్టి గుణాతీత స్థితిని పొందే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ 3 గుణములు అంటనటువంటి యొక్క స్థలం ఇది స్థలం. 3 గుణములను అంటకొండగా ఉన్నటువంటి స్థలం మహాకారణం. కాబట్టి ఇది ఇక్కడ గుణాతీత స్థితి. కాబట్టి ఈ 3 కూడా జీవుని యొక్క స్థితులు. ఇది జీవుని యొక్క స్వస్థలం, కారణదేహము. ఈ జీవుడు సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నానుభవాన్ని పొందుతాడు. ఈ జీవుడే స్థూల దేహంతో సంబంధం పడి జాగ్రత్త అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి జీవుని యొక్క స్వస్థలం ఇది, ఈశ్వరుని యొక్క స్వస్థలం ఇది. కనుక ఈశ్వర స్థలంలోకి వచ్చావు అంటే జీవ సంబంధమై ఉన్న గుణాలు ఇక్కడ ఉండవు. ఈశ్వరుడు గుణాతీతుడు, జీవుడు మాత్రమే గుణబద్ధుడు. కాబట్టి 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అనుభవాలు పొందేటువంటి యొక్క అపేక్షగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ జీవుడు ఈ 3 అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఈశ్వరుడు కేవలం త్రివిధావస్థలకు సాక్షి. అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి శంకరవాణి. అవస్థాత్రయాతీతం, త్రయ అంటే 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి త్రయ 3 అతీతం. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ గుణాతీతము కాబట్టి ఇక్కడ గుణాలు లేవు. ఇక్కడే గుణాలు ఉన్నాయి, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ గుణాలకు అతీతమై ఉన్నది కనుక ఇది మహాకారణము. ఆ మహాకారణం ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు గుణాతీతుడు, జీవుడు గుణాలకు లోబడి ఉన్నటువంటి వాడు. అందుచేత త్రైగుణ్యాతీత నీలం, త్రైగుణ్య 3 గుణాలకు అతీతమై ఉన్నటువంటిది అని అర్థం. త్రైగుణ్య అతీతం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం కలయతి మనసహ తేజ. మనస్సును ప్రకాశమానముగా చేసేటువంటి విధానము.
ఆ యొక్క ఆ చేతనాశ్రయంలో ఉండే ఈ మనోబుద్ధ్యాదులన్నీ కూడా వాటి అన్నీ కూడా చేతనాత్వాన్ని పొంది వ్యవహరింపజేసేటువంటివిగా ఉన్నాయి. ఏమి మనసస్తే సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం. యోగీంద్ర బ్రహ్మరంధ్రే, ఎక్కడ ఈ యొక్క ఓంకారమగు విఘ్నేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడు అని చెప్పనంటే యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం. బ్రహ్మరంధ్రే అన్నారు ఇక్కడ. బ్రహ్మరంధ్రము అంటే సుషుమ్న ద్వారము. ఇడా పింగళయోర్ మధ్య సుషుమ్న సూక్ష్మరూపిణి కనుక ఆ ఇడా పింగళలకు మధ్యలో ఉన్నటువంటి యొక్క సుషుమ్న, ఆ సుషుమ్నాయే మోక్షద్వారము అన్నారు. మోక్షద్వార కవాటపాటన కరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబన కరి మాతాన్నపూర్ణేశ్వరి. మోక్షద్వార, ఆ సుషుమ్న అనేటువంటిది మోక్షద్వారము. మోక్షద్వారం అంటే లోకంలో ఎక్కడా లేదు, ఎక్కడెక్కడో మోక్షం ఉందని చెప్పిన భావంతో లోకంలో అందరు పరుగులు చేస్తూ ఉన్నారు. రామేశ్వరం పోతే మోక్షం వస్తుందా, పోతే సింహాచలం పోతే మోక్షం వస్తుందా, కాశీ పోతే మోక్షం వస్తుందా, బదరీ పోతే మోక్షం వస్తుందా అనే విధానముగా ఎక్కడెక్కడికో పోతూ ఉన్నారు. ఈ లోకములు ఎక్కడా కూడా మోక్షము లేదు అనేటువంటి యొక్క మాట నేను చెబుతుంది కాదు. యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవానుల వారు రామచంద్రమూర్తికి చెప్పిన మాట. నమోక్షో నభసః పృష్ఠే నపాతాలే నభూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధత. నమోక్ష నభసః, నభసః అంటే నభసః అంటే ఆకాశం. నభసః పృష్ఠే, ఆకాశం యొక్క పైభాగములో, ఆకాశం యొక్క పైభాగములో ఏవో లోకాలు ఉన్నాయని చెప్పని కదా. ఆ వైకుంఠం ఉన్నది, కైలాసం ఉన్నది, బ్రహ్మలోకం ఉన్నది, గోలోకం ఉన్నది, సత్యలోకం ఉన్నది, ఇట్లాగా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆకాశం యొక్క పైభాగములో ఏవైతే ఉన్నాయో లోకాలు, ఆ లోకాలకు పోతే మోక్షం అని చెప్పనే మాట శాస్త్రం చెప్పింది కాదు. ఒకవేళ ఆయా ఉపాసనలు చేసేవారు, ఆయా దేవతలని ఆరాధించేవారు ఆ దేవతా సంబంధ లోకాలుగా పోయేటువంటి యొక్క విధానమైన మాట పరమాత్మ గీతలో చెప్పాడు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. యాంతి దేవవ్రతా దేవాన్, వ్రత ఆయా దేవతలను ఆరాధించేటువంటి వారు ఆయా లోకాలకు పోతారు. వైష్ణవులు విష్ణులోకానికి పోతారు, శైవులు శివలోకానికి పోతారు, బ్రహ్మకుమారి వాళ్ళు సత్యలోకానికి పోతారు, ఇంకా ఉపాసన చేసేవాళ్ళు బ్రహ్మలోకానికి పోతారు, ఇంకా కృష్ణ పరమాత్మ ఆదిశలు గోలోకానికి పోతారు. ఇట్లా శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాట ఆయా లోకాలు ఉన్నాయని చెప్పేసి అని. ఉన్నాయా లేవు అనేటువంటిది సందేహం మనకి పీడిస్తుంది లోపల. ఎక్కడున్నాయా లోకాలు, ఇంకా ఈ లోకం కాక అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఉన్నాయా లేవా అనేటువంటి యొక్క నిర్ధారణ మనం బతికొండంగా అనుభవానికి వచ్చేటువంటివి కావు. దేహం సాధించిన తర్వాతే చూసుకోవాల్సిన విధానంగా ఉంటుంది. కాబట్టి దేహంతో సంబంధం పడ్డప్పుడు మనకి ఈ దేహముతో ఆ సంబంధం పడి ఉన్నటువంటివి మాత్రమే అనుభవానికి వస్తాయి తప్ప దేహముతో సంబంధం పడకుండా ఉన్నటువంటివి అనుభవానికి వచ్చే అవకాశం లేదు. ఏమి ఇప్పుడు ఈ దేహముతో సంబంధం పడ్డావు కాబట్టి ఈ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటివి పంచభూతములు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది పంచభూతాత్మిక దేహము కాబట్టి ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క దేహముతో నువ్వు సంబంధం పడ్డప్పుడు ఈ యొక్క పంచభూతాత్మికమైనటువంటి యొక్క దేహము ద్వారా నీవు ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క లోకాన్ని అనుభవం తెచ్చుకోవచ్చు. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వంలో ఏమున్నాయి లోకాలు? ఇప్పుడు భారతదేశం ఉన్నది. ఆ భారతదేశం ఎన్నో ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కూడా తిరగవచ్చుగా, పోవచ్చుగా. నువ్వు ఏ రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి పోవచ్చు. అదే కాకుండా సముద్రం కూడా దాటి విమానాల యొక్క సౌకర్యం ఈనాడు వచ్చింది కాబట్టి పూర్వకాలంలో ఆ సౌకర్యాలు లేవు. ఆనాటి కాలం రాముడు ఆ సీతమ్మ వారి యొక్క అన్వేషణ చేయడానికి ఆ లంకలోకి పోవాల్సి వస్తే ఆంజనేయ స్వామి వారికి ఏదో కొంత విద్య ఉంది కాబట్టి ఎగిరి ఆ లంకలో దూకాడు. అందరికీ పోయే అవకాశం లేదు కాబట్టి ఆ కాలంలో చక్కగా మరి వాళ్ళు శ్రమించి వారధి గట్టి లంకలో ప్రవేశించే విధానం జరిగిందనమాట.
ఇప్పుడు మనం అమెరికా, రష్యా లాంటి దేశాలు పోవాలని మనం కూడా ఇప్పుడు వరద కట్టాల్సిన అవసరం లేదు. సౌకర్యం పెరిగింది నాడు. విమానం ఎక్కామంటే జమ్మున అమెరికా వెళ్ళవచ్చు, రష్యా పోవచ్చు, అనేక దేశాలు పోవచ్చు. కాబట్టి భూగడ్డ మీద ఉన్నటువంటి ఏవైతే 190కి పైగా దేశాలు ఉన్నాయో ఆ దేశ అనుభవాన్ని నువ్వు పొందవచ్చు. ఎందువల్ల ఈ దేహముతో పాంచభౌతిక ప్రపంచం అంతా కూడా ఈ పంచభూతాత్మిక దేహముతో సంబంధం పడి ఉన్నాయి. కాబట్టి యొక్క ఈ పాంచభౌతిక దేహం నువ్వు ధరించి ఉన్నావు. కాబట్టి ఈ దేహధారణ కలిగి ఉన్నంత కాలం నువ్వు ఈ పంచభూతాత్మికంలో ఉన్నటువంటి లోకాలు చూసుకోవచ్చు. దేశములు, లోకాలంటే లోకం అంటే లోకోదర్శనే, దర్శింపయోగ్యముగా ఉన్నటువంటి యొక్క భాగాలను లోకాలని చెప్పని అంటారు. అందుచేత అవి దేశాలు అంటావా అను ఆ మాటే. అమెరికా దేశం, రష్యా దేశం ఇవన్నీ కూడా పంచభూతాలలో చేరి ఉన్నాయి. కాబట్టి నువ్వు కూడా పార్థివ దేహాన్ని ధరించి ఉన్నావు. కాబట్టి అనుభవాన్ని పొందవచ్చు. ఈ పార్థివ దేహం సంబంధం లేకుండా నీవు ఈ యొక్క దేశాలు అనుభవాన్ని పొందే అవకాశం లేదన్నమాట. పార్థివ దేహ సంబంధం లేకపోతే ఆ తర్వాత కలిగేటువంటి యొక్క వాటి అనుభవము అప్పుడు ఏర్పడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు స్వప్న అనుభవం అని చెప్పని అంటాం కదా, స్వప్నలోక అనుభవము అని చెప్పని. స్వప్నలోకం ఉన్నది లేదనే మాట ఎవరు లోకంలో వాడరు. ఎందువల్ల అనుభవానికి వచ్చి ఉన్న విషయం కాబట్టి. ఏదన్నా వైకుంఠం ఉందా, కైలాసం ఉందా, బ్రహ్మలోకం ఉందా, స్వర్గలోకం, నరకలోకం ఉందా అని చెప్పని అంటే అవి ప్రస్తుతం ఈ దేహం ధరించి ఉన్న విధానం అనుభవానికి వచ్చేవిగా లేవు. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత అనుభవానికి వచ్చేవిగా అవి చెప్పేటువంటి యొక్క మాట. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత కూడా అనుభవానికి వచ్చేవి మనకి ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఏమిటని చెప్పానంటే స్వప్నం ఉన్నది. ఈ దేహం ధరించి ఉండగా అనుభవానికి రాదు. ఈ దేహం వదిలితేనే అనుభవానికి వస్తుంది స్వప్న అవస్థ. అట్లనే సుషుప్తి అవస్థ ఉన్నది. ఈ సుషుప్తి అవస్థ అనేది కూడా ఈ దేహముతో సంబంధం పడి ఉంటే అనుభవానికి వచ్చేది కాదు. ఈ దేహముతో సంబంధం వదిలిపెడితేనే మనకి సుషుప్త అనుభవం కూడా వస్తుంది. మనకు రోజువారీగా అనుభవానికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేహముతో సంబంధం వదిలిపెట్టేసి అనుభవాలు పొందుతూ ఉన్నాం. కాబట్టి మనం వాటి యొక్క విషయంలో సందేహించాం. స్వప్నలోకం ఉందా అంటే ఉందయా అంటాం. సుషుప్తి లోకం ఉందా అంటే ఉందయా అంటాం. అట్లా యోగ సమాధి ఉందా అంటే ఏమని అంటాం. ఎందువల్ల మనం శ్వాసతో అనుసంధానం కలిగి మహాత్ములతో బ్రహ్మోపదేశాన్ని పొంది శ్వాసతో సంబంధం కలిగి నివృత్తి మార్గంలో పయనించి ఆ సుషుప్తి ఆ యోగ సమాధి అనుభవాన్ని మనం పొంది ఉంటే అప్పుడు మనం కూడా దాన్ని కూడా ఉన్నట్లుగా చెప్పే అవకాశం ఉంటుంది. దాన్ని పొందిన వాళ్ళు మహాత్ములు ఉన్నారు. వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, శంకరాచార్య, రామానుజాచార్యుల, మధ్వాచార్య, వేమన యోగి, బ్రహ్మేంద్ర స్వామి, లక్ష్మణార్యులు, శాస్త్రి స్వామి, అన్నయ్య తీర్థులు, ఇట్లా రమణ భగవాన్లు వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క మార్గము కొండగా పైనుంచి ఆ అనుభవాన్ని పొందారు. కాబట్టి వాళ్ళు చెబుతూ ఉన్నారు ఉంది తురియం ఉన్నది అని చెప్పేసి అని. దాని యోగ సమాధి అని చెప్పని భావంగా అనుభవం వాళ్ళు ప్రయత్నం ద్వారా పొందారు. కాబట్టి వాళ్ళు ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే మనం చెప్పాల్సి వస్తే సందేహిస్తాం. ఎందువల్ల నాకు అనుభవం లేదుగా, ఉందో లేదో అంటాం మనం. మరి ఈ అనుభవాలు ఏమిటిరా అని చెప్పాడంటే జాగ్రత్త అనుభవం అంటారా, ఉన్నది నాకు అనుభవం అయ్యింది. స్వప్న అనుభవం అంటారా, ఉన్నది నాకు అనుభవం అయింది. కాబట్టి సుషుప్త అని చెప్పని అంటారా, ఉన్నది నాకు అనుభవం అయింది. కాబట్టి మిగతావన్నీ కూడా నాకు అనుభవం లేనటువంటివి. కాబట్టి అవి ఉన్నాయో లేవో. ఈ విధముగా ఏవైతే అనుభవానికి రాకుండా ఉన్నాయో వాటి విషయంలో సందేహించే అవకాశం మానవునికి సాధారణంగా ఉంటుంది. అయితే మహాత్ములు చెప్పేది ఏంటని చెప్పానంటే నీకు ఏ ప్రకారముగా స్వప్నానుభవం కావాలన్నా, సుషుప్త అనుభవం కావాలన్నా ఈ దేహం వదిలిపెట్టిన తర్వాతే నువ్వు పొందాల్సి ఉంటుందో ఆ ప్రకారముగానే వేరే లోకాల యొక్క సంబంధ అనుభవాన్ని నువ్వు పొందాలని చెప్పి అన్నప్పటికీ కూడా నువ్వు ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత నువ్వు పొందాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పని అన్నారు. అందుచేత ప్రారబ్ధం ఉన్నంతకాలం నీకు అనుభవానికి వచ్చేది స్వప్నలోకానుభవము, సుషుప్తి లోకానుభవము. ప్రారబ్ధం ఉన్నంతకాలం నీకు అనుభవానికి వచ్చేటువంటివి. ప్రారబ్ధం తీరిపోయిన తర్వాత అనుభవానికి వచ్చేటువంటి యొక్క లోకాలు వేరే ఉన్నాయని చెప్పేసి అని అది శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాట. దాని మీద విశ్వాసం కలిగి ఉన్నటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసరహితముగా వాళ్ళు ఉంటారు. రెండు వర్గాల లోకంలో ఎప్పుడు ఉండేటువంటి విధానాలే. నమోక్షో నభసహ పురుష్టే అని అన్నాడు యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవానుల వారు. పురుష్టే నభసహ, ఆకాశం యొక్క పై భాగంలో ఏవైతే ఉన్నాయో లోకాలు
ఆ లోకాలన్నీ కూడా ఆయా ఉపాసన చేసేటువంటి వారు వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. అక్కడికి పోతే మాత్రం నీకు మోక్షం వచ్చే అవకాశం మాత్రం లేదు. ఆయా లోకాలకు పోవచ్చు, ఆ లోకాలలో ఆ దైవాలని సేవించుకోవచ్చు. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి ఆ బ్రహ్మ భువనాత్ లోకాత్ పునః ఆవర్తిన. కాబట్టి బ్రహ్మలోక పర్యంతం వరకు ఏ లోకాలు అయితే ఉన్నాయో ఆ లోకాలకు పోయేటువంటి వారు పోతారు. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి మరలా మానవ దేహానికి వస్తున్నారు అనే మాట పరమాత్మ గీతలో చెప్పినటువంటి మాట ఇది. ఏమి అందుచేత ఇక్కడ మోక్షం అనే విషయంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మాట యోగ వాసిష్టంలో భగవానుల వారు వశిష్ఠ భగవానుల వారు చెప్పిన మాట. నమోక్షో నభసహ పురుష్టే. మోక్షం అనేటువంటి విషయంగా చూసినట్లయితే నభసహ ఆకాశ పైభాగంలో ఏవైతే మనం చెప్పుకుంటున్నాం లోకాలుగా విష్ణులోకం, శివలోకం, బ్రహ్మలోకం చెప్పుకుంటున్నాం కదా, అలాంటి యొక్క లోకాలుగా పోయినా కూడా నీకు మోక్షం అనేది లేదు అక్కడ. నభస పురుష్టే నపాతాలే నభూతలే. ఒకవేళ పాతాల లోకానికి పోతావేమో, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, సత్యలోక, పై లోకాలు చెప్పుకొచ్చారు. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాల. ఏమి నపాతాలే నభూతలే. అధోలోకాలకు పోయినా నువ్వు వాళ్ళు రావాల్సిందే, ఊర్ధ్వలోకాలకు పోయినా రావాల్సిందే. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఊర్ధ్వలోకాలకు పోవడం అంటే ఏమిటి? ఎవరైతే ఆ దేవతలను ఆరాధించారో ఆ పుణ్య విశేషాన్ని బట్టి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు పోతారు, లేదా ఈ పాప విశేషాన్ని బట్టి అధోలోకాలకు పోతారు. ఆ పాప క్షయం అయిందా అంటే మళ్ళీ మానవ దేహంలోకి వస్తారు, పుణ్యక్షయం అయిందంటే మళ్ళీ మానవ దేహంలోకి వస్తారు. కాబట్టి నమోక్షో నభసహ పురుష్టే నపాతాలే లేవు, నా భూతలే నా భూతలే. ఈ భూతలంలో మనకి ఈ భూమి మీద ఎన్నెన్నో ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. బదరి, రామేశ్వరము, కాశీ, గయ, ఎన్నో ఎన్నో చెప్పుకుంటున్న పుణ్యక్షేత్రాలు. ఆయా క్షేత్రాలకు మనం పోతూ ఉన్నాం, అక్కడ దేవతను ఆరాధిస్తూ ఉన్నాం, సేవిస్తూ ఉన్నాం, అభిషేకిస్తూ ఉన్నాం, అర్చనలు చేసుకుంటున్నాం, ఎన్నో చేసుకుంటూ ఉన్నాం. ఈ విధముగా చేసుకునే విధానంలో ఆ దేవతా సంబంధ ఆరాధనా విధానంలో నీకు దేవతానుగ్రహం కలుగుతుంది. నీకేదన్నా దుఃఖాలు, బాధలు, సమస్యలు ఇలాంటివి ఉంటే నువ్వు పోగొట్టుకునే అవకాశం మాత్రం ఉపాసన విధానాల్లో మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాట. కనుక దేవతానుగ్రహముతో నీకు మరి యొక్క ఈ దుఃఖాలు, బాధలు, సమస్యలు ప్రజెంట్లో ఉన్నటువంటి పోగొట్టుకునే అవకాశమే తప్ప మోక్షం అనేది మాత్రం వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. నమోక్షో నభసః పురుష్టే నపాతాలే నభూతలే అన్నది. భూతలంలో ఎక్కడ లేదు, పై లోకాలలో లేదు, అధోలోకాలలో లేదు. మరి ఎక్కడుందయ్యా స్వామి వశిష్ఠ భగవానుల వారు అని అడిగితే ఆయన చెప్పాడు, మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞానం నిబోధతః. మోక్షో హి చేతో విమలం. మోక్షా హి మోక్షము అనే చెప్పినట్లయితే చేతో విమలం, ఎవరి యొక్క మనస్సు, చేతహని మనస్సు, ఎవరి యొక్క మనస్సు అయితే విమలం సమస్త పాపాలను జడబడుతుందో, అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క పాప దోషాలన్నీ కూడా మనస్సులో చేరి ఉన్నాయి. ఆ చేరి ఉన్నటువంటి యొక్క ఆ దోషములు తిరిగి మరల దేహాలు ఇచ్చేవిగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి సోహం భావ ధ్యానములో యోగిగా తానైనప్పుడు ఆ యోగ మార్గంలో పయనించినప్పుడు హంస యొక్క ఆశ్రయంలో ఆ మనస్సులో ఉన్నటువంటి యొక్క దోషాలు మొత్తం కూడా పోగొట్టుకుని వాళ్ళు బ్రహ్మానుభవాన్ని పొందుతూ ఉన్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ. ఋషయ ఋషీశ్వరులు, క్షీణ కల్మషాహ సమస్త కల్మషాలని క్షీణింపజేసుకుని లభంతే బ్రహ్మ నిర్వాణం అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మ నిర్వాణాలు వాళ్ళు పొందుతూ ఉన్నారు. దేని ద్వారా అంటే మహాకారణమగు వినాయక స్వామి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారై నివృత్తి మార్గంలో పయనించి వారు చక్కగా ఆ యొక్క ఆ బ్రహ్మము యొక్క స్థానాన్ని పొందే విధానం ఉన్నారు. కాబట్టి యోగీంద్ర బ్రహ్మరంధ్రే అన్నారు. ఎక్కడ యోగ ఇంద్ర, ఆ యోగీశ్వరులైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మరంధ్రే బ్రహ్మరంధ్రంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ మహాకారణాత్మికమై ఉన్నటువంటిది ఒక ఓంకారము. ఈ ఓంకారమే వినాయక స్వామి యొక్క నివాస స్థలము. చాలామంది వినాయక స్వామి యొక్క స్థలమును మరి పాయు స్థలములో చెబుతూ ఉన్నారు. మలద్వారము ఆ పదం వాడటానికే చాలా ఎబ్బెట్టుగా అసహ్యముగా ఉన్నటువంటి యొక్క విధానము. కానీ ఇక్కడ వాడాల్సిన పరిస్థితి నాకు వస్తూ ఉన్నది. అక్కడ వినాయక స్వామి అని చెప్పి అక్కడేదో ఆయనకి పూజ చేసే విధానంగా చెబుతూ ఉన్నారు.
వినాయక స్వామి ఉన్నటువంటి యొక్క స్థలం అక్కడ కాదు, కర్మేంద్రియ స్థలం కాదు, గ్రానేంద్రియ స్థలము, మహాకారణ స్థలము. గ్రానేంద్రియ స్థలములో వినాయక స్వామి ఓంకార రూపముగా ఉన్నాడు. ఈ ఓంకారాత్మికమై ఉన్నటువంటి యొక్క వినాయక స్వామి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారు మాత్రమే తురీయం యోగ సమాధిని పొందగలుగుతూ ఉన్నారు.